హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కలియుగ ప్రత్యక్ష దైవంగా పేరుగాంచిన శ్రీనివాసుడి అద్భుతాలకు నెలవు అని అందరికీ తెలిసిన విషయమే. తిరుమల నాథుడు మూల విగ్రహాన్ని శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా కూడా భావిస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ నిత్యం తిరుమలకు కొన్ని లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకునేందుకు వెళుతూ ఉంటారు. ధనాన్ని ఇచ్చే ఆ మహాలక్ష్మి భర్త అయిన శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు లక్ష్మీదేవితో కలిసి అక్కడ కొలువై ఉన్నారని అంటారు. అందుకే ఇన్నేళ్ళు అయినా రోజురోజుకు భక్తులు ఆ స్వామిని దర్శించుకునేందుకు వెళుతూనే ఉంటారు. మూర్తి మీద అలిగి భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఆ మహావిష్ణువు సామాన్యుడి వలె ఎన్ని కష్టాలు పడ్డారో మన పురాణాలలో మనం చదివాం. ఆ తర్వాత పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి ఆయన అప్పు చేయడం, ఆ అప్పుకు వడ్డీని ఇప్పటికీ కుబేరుడికి ఇస్తూ ఉండటం, భక్తులు ఎంతో ప్రేమతో భక్తితో ఇస్తున్న కానుకలను కుబేరుడికి వడ్డీ రూపంలో చెల్లించడం, నిజంగా ఇందులో మానవులు నేర్చుకోవలసిన ఎంతో నీతి ఉంటుంది. కలియుగంలో తలవగానే కొలవగానే ఆదుకునే ఆపద్బాంధవుడు ఆ వెంకటేశ్వరుడు. ఆయన మహిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల ఒకరోజు తిరుమలలో కుంభవర్షం కురిసిందట. గత కొంతకాలంగా తిరుమలలో ప్రజలు నీళ్లకు కరువు చూస్తున్నారని ఆ వెంకటేశ్వరుడు తెలుసుకుని ఇలా వర్షం కురిపించాడని భక్తులు అనుకున్నారు. అంతేకాకుండా ఆ రోజు తిరుమలలో ఆ సమయంలో శ్రీవారి విగ్రహం కళ్ళు తెరిచిందని కొందరు భక్తులు అంటున్నారు. మామూలుగా స్వామివారి మూల విరాట్టును పరిశీలనగా చూస్తే ఆయన కళ్ళను తిరునామాలు కప్పేసి ఉంటాయి. దాంతో స్వామివారు కళ్ళు మూసుకుని ఉన్న రూపంలో దర్శనమిస్తారు. అయితే కొన్ని రోజుల క్రితం తిరుమల దివ్యక్షేత్రంలో అద్భుతం జరిగిందట. ఎప్పట్లానే భక్తులు క్యూ లైన్లో దేవుడి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆకాశానికి చిల్లులు పడ్డట్టుగా వర్షం కురవడం ప్రారంభమైంది. అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే, తిరుమల కొండపై వర్షం కురుస్తున్న సమయంలో గర్భగుడిలో ఉన్న భక్తులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారట. ఎప్పుడు మూసుకుని ఉండే స్వామివారి కళ్ళు ఒక్కసారిగా తెరుచుకోవడంతో మొదట భయభ్రాంతులకు లోనయ్యారట. అది చూసిన వారు నిదానంగా తేరుకుని అది భగవంతుని లీల అని తెలుసుకున్న భక్తులు ఆనందంతో ఏడుకొండలవాడ గోవింద గోవింద అంటూ తన్మయత్వంతో మునిగిపోయారట. మనం కూడా ఈరోజు ఆ స్వామిని తలుచుకుని ఒక్కసారి తిరుమలలో శ్రీవారి విగ్రహాన్ని గుర్తు చేసుకుని తరిద్దాం. చూశారు కదా, ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్